కరీంనగర్లో ఓ దశాబ్దం క్రితం వరకు పరిచయం అక్కర్లేని నిందితుడు ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ నేరస్తుడు దాదాపు 15 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగాడు. అయితే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న ఖలీద్ని తాజాగా కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. అసలు ఖలీద్ చరిత్ర ఏంటి, ఇన్నేళ్ల తర్వాత అతను పోలీసులకు ఎలా చిక్కాడు? నేటి జేఈఈ అడ్వాన్స్డ్ ఓపెన్ కేటగిరీలో తెలంగాణ బెస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా 4th ర్యాంక్ ఒక్క శ్రీ చైతన్యదే, మరెవ్వరికీ లేదు. ఏపీ బెస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ ఒక్క శ్రీ చైతన్యదే, మరెవ్వరికీ లేదు. 15 ఏళ్లుగా పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, పలువురు మహిళలను లక్ష్యంగా చేసుకుని లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు. కరీంనగర్లో జరిగిన అనేక నేరాల్లో ప్రధాన నిందితుడు అబ్దుల్ వాజీద్ అలియాస్ ఖలీద్ ఉరఫ్ ధూమ్ ఖలీద్. కరీంనగర్ బైపాస్ రోడ్లో వెళ్తున్న ఓ యువతిపై గ్యాంగ్ రేప్ ఘటనతో ఖలీద్ పేరు ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఘటన అనంతరం స్థానికుల దాడిలో 2 కాళ్లు కోల్పోయిన ఖలీద్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే బెయిల్పై బయటికి వచ్చిన తర్వాత కరీంనగర్ నుంచి పరారయ్యాడు. అనంతరం తాను చనిపోయినట్లు సమాజాన్ని, పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో మసీదుల వద్ద భిక్షాటన చేస్తూ ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ కూడా తన నేర కార్యకలాపాలను కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. 2016లో ఒక ఇద్దరు మైనరు అమ్మాయి అబ్బాయి ఇంజనీరింగ్ స్టూడెంట్స్, వీళ్ళు తిమ్మాపూర్లోని జ్యోతిస్మతి కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. వాళ్ళు వారి యొక్క సొంత పనిపై స్కూటీపై బొమ్మకల్ వైపు వచ్చి తిరిగి వెళ్ళుచుండగా మహేంద్ర షోరూమ్ దగ్గర ఈ ధూమ్ ఖలీద్ అని నేరస్తుడు ఒక 4-3 అనుచరులతోనే అతను ఆ యొక్క స్కూటీ అమ్మాయిని అబ్బాయిని ఆపి వారిని కత్తి పెట్టి చూపించి బెదిరించి వారి దగ్గర ఉన్న ఫోను మరియు డబ్బులు లాక్కొని ఆ అమ్మాయి మీద కన్నేసి ఆ అమ్మాయిని మాట్లాడేది ఉందని పొదల్లోకి తీసుకుపోయి ఆమె మానభంగం అతి ఘోరంగా కత్తిపెట్టి చూపించి మానభంగం చేసిన తర్వాత కూడా తన అనుచరులతో కూడా చేయించాలని ప్రయత్నించగా అతను తట్టుకొని వాళ్ళిద్దరు కలిసి అక్కడి నుంచి పారిపోయారు. ఎన్నేళ్లుగా తన అసలు గుర్తింపును బయటపడనీయకుండా జాగ్రత్త పడిన ఖలీద్ తాజాగా తన భార్యను హత్య చేసేందుకు ప్రయత్నిస్తుండగా కరీంనగర్ పోలీసులకు చిక్కాడు. కరీంనగర్లో నమోదైన పలు నేరాలు, గ్యాంగ్ రేప్ కేసుల్లో ప్రధాన సూత్రధారిగా ఉన్న ఖలీద్ హైదరాబాద్లో భార్య హత్యకు రెక్కి నిర్వహించినట్లు సమాచారం. ఈ విషయాన్ని గుర్తించిన కరీంనగర్ పోలీసులు పక్కా వ్యూహాలతో అతన్ని అరెస్టు చేశారు. అలాంటి నోటోరియస్ క్రిమినల్ ఖలీద్ అరెస్టుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.